ఇలాంటి రాజనీతి రాజ్యాంగ ధర్మం ఎట్లయితుంది? కనీసము కించిత్ ఆలోచించేటోళ్ళకైనా మీకు ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉండడము ఇష్టం లేదు, ప్రజల మధ్యన వైరుధ్యాలు నిరంతరం కొనసాగాలి, మీరు గెలవాలి, ప్రజలు ఓడాలి. ఇది మాత్రం రాజ్యాంగం చెప్పలే. మోదీ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, ఇంకెవరికైనా. ప్రభుత్వంగా ఒక ప్రభుత్వ విప్పుగా నేను ఎందుకు ఈ పత్రికా సమావేశం లేకపోతే మీడియా సమావేశం పెట్టాల్సి వచ్చింది? మీరేమంటారు? నేరుగా నాకు తెలంగాణలో మీటింగ్ పెట్టుకునే అవకాశం లేదా అంటున్నారు. అంటే ప్రజలు కొట్లాడుకుంటట్టు నేను ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, మీటింగ్లు పెట్టుకుంటా, కానీ నాకు పర్మిషన్ ఇవ్వాలి ప్రభుత్వం అని అంటున్నారు. ఇంత విధ్వంసకరమైన ఆలోచనలు మానుకోండి. మీకు తెలిస్తే అర్థం చేసుకోండి. ప్రభుత్వం తరపున ఒక ఉప ముఖ్యమంత్రిగా మీకు మేమిస్తున్న గౌరవంతో కూడిన ఇది సమాధానం. దీన్ని మరింత రాజకీయం చేయాలనే ఒక ఆలోచనతో మీ ఇంటర్నల్గా ఉంటే అది మీకు నష్టం తప్పితే మాకు కాదు. మీకు పర్మిషన్స్ ఎందుకు? మంచి ఉద్దేశాలతో పెడితే ఎందుకు ఇవ్వరు? ఒక ప్రజాసేవ కోసం నాయకుడు నేను వారాయి అని పెట్టి మన కొండగట్టు కాంచి బస్ యాత్ర చేస్తా అంటే పర్మిషన్ ఇవ్వలేదా నీకు? లేదు, నా అభిమానులను కలుసుకుంటా, నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, నేను తెలంగాణ ప్రజలకు సేవ చేస్తా అంటే నీకు పర్మిషన్స్ ఇవ్వలేదా? కానీ తెలంగాణ ప్రజలు కొట్టుకొని చావండి, నేను మీటింగ్ పెట్టుకుంటా అంటే మీటింగ్కు పర్మిషన్ ఇస్తే ఇది ప్రభుత్వమా ఏంటి? ఇంతకు నీ సమావేశపు లక్ష్యం ఎవరి కోసం, ఎందుకోసం? దీన్నైనా తెలుసుకుంటే నీకే మంచిదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్న మిత్రులారా. ఇక్కడ తెలంగాణ ప్రజలు కొంత సెంటిమెంటల్గా ఎక్కువ ఉంటారు. వాళ్ళ త్యాగం, వాళ్ళ పట్టుదల, వాళ్ళ ధైర్యం. ఈ తెలంగాణ ప్రాంతం కోసం 1969లో దాదాపు 365 మంది పైచిలకు అమరవీరులైనరు. తుపాకీ గుండ్లకు ఎదురుగా పోయి కొట్లాడిన వీరులు. మొన్న కూడా అచేతనంగా ఉంటే అమరుడైనైనా సరే నేను తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడాలని ట్రైన్లకు ఎదురుగా వెళ్ళి అమరవీరులై కూడా ఉద్యమాన్ని వాళ్ళు కొనసాగించారు. ఇలాంటి త్యాగాలను అవమానపరచకండి, ఇలాంటి త్యాగాలను మననం చేసుకోండి. నేను పార్టీ పెట్టానంటే చచ్చిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాం. ఒక కాంగ్రెస్ నాయకుడు ఐ లవ్ పాకిస్తాన్ డిబేట్లో మాట్లాడే ఒక కాంగ్రెస్ నాయకుడు ఈరోజు మీడియా ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ దెబ్బతింటుందని కామెంట్ చేస్తూ ఉన్నారు. మనల్ని ఎవరు ఆపేది? అంటే వీళ్ళందరికీ ఐ లవ్ పాకిస్తాన్ అంటే వీళ్ళకి అసలు లోపటి నుంచి మొత్తం కదులుతూ ఉంటాయి అందరికీ. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ, మీరు ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓకే. When I want to do a press address saying, then it is an issue for you. Law and order issue అది. పెహల్గామ్లో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సోకాల్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకయ్యా మాట్లాడలా? ఎందుకు మీరు నోరు మెదపలా? ఇప్పుడు కూర్చోబెట్టి మీకు ఐ లవ్ పాకిస్తాన్ వస్తుందా? మీకు ఆంధ్రాని ద్వేషించండి, ఆంధ్రావాణి ద్వేషించండి, జనసేనని ద్వేషించండి, అక్కడెక్కడో దూరంగా బాంబులు పెట్టే పాకిస్తాన్ మటుకు మీరు ప్రేమించండి. అది కాంగ్రెస్ నాయకులు చేసేదా? ఎక్కడ మాట్లాడతారు? ఎక్కడ ఆపుతారు? ఇది విభజన స్టార్ట్ అయితే ఒకసారి మెంటల్గా స్టార్ట్ అయితే ఎక్కడ ఆగుద్ది? ఇది ఎట్టుపోద్ది? తిరిగి గడీల పాలన పట్టుకొస్తారా మళ్ళీ మీరు? తిరిగి దొర మీ కాలు ముక్తాను దొర అని చెప్పాలా? మళ్ళీ అలాంటి పాలన పట్టుకొస్తారా మీరు? ఒక్కసారి ఇక్కడ ఆంధ్ర పవన్ కళ్యాణ్ ఇవన్నీ జనసేనని కాదు, ఒకసారి భయపెట్టడం నాలాంటి వాడినే భయపెడితే, నాలాంటి వాడి తోటలోకి వస్తే ప్రతి ఒక్కరి ఇంటి లోపలికి దూరుతారు. ఇది అందుకు ఆపుతున్నా నేను, అందుకు ఆపుతున్నా. నా మీద దాడి చేస్తే నాకు భయాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడిని చూపించి ఇదే రాజశేఖర రెడ్డి గారు ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో బాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఓ హాస్పిటల్ అపెండిక్స్ ఆపరేషన్ చేసి నేను కూర్చొని ఉంటే ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా? అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలియదు అన్న.
లేదు మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాక్లు చేస్తారు. ఏం అటాక్ చేస్తారు? మీ మీద కేసులు పెడతారు దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పుడు దాకా నేను నిర్ణయించు, నేను నమ్మలేదు. నేను అందరిలాగే సగటు మన మల్లికార్జున్ లాగా, చుంచుపెంటలో మల్లికార్జున నేను అమాయకుని నమ్మా అలాంటి ఎందుకు చేస్తారని. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు. ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తూ ఉంది.